నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మాతృ శిశు మరణాలు అరికట్టే బాధ్యత వైద్యులపై ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఇంటి లోపల టపాసులు కాల్చి ప్రమాదాలకు గురి కావద్దు. అగ్నిమాపక శాఖ అధికారి రామ సిద్ధార్థ. భారతదేశంలోని కుటుంబాలన్నీ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. బాపట్ల షాపింగ్ సందడిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పాల్గొని స్టాల్స్ ని పరిశీలించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తోందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల 19వ తేదీ వరకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బాపట్ల షాపింగ్ సందడిలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మోటార్ వాహనాలకు సంబంధించిన స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాపట్ల షాపింగ్ సందడి ఆదివారం కూడా ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. బాపట్ల షాపింగ్ సందడిలో ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపుతో పాటు వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్లను కూడా యాజమాన్యం ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, తహసీల్దార్ సలీమా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ నాగిరెడ్డి, స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ గ్లోరీ కుమారి, సిబ్బంది సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చేయడం జరిగింది. రేపు ఎల్లుండి వీకెండ్ ఉండడం వలన ఇంకా ఎక్కువ షాప్స్ మరియు ఇంకా ఎక్కువ మంది వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎక్కువ స్టాల్స్, ఎక్కువ ఐటమ్స్తో పాటు కల్చరల్ ప్రోగ్రామ్ మరియు ఫైర్ క్రాకర్ షో కూడా ఉంటుంది. అంటే బాపట్లలో దీపావళి 3-4 రోజులు ముందుగానే వచ్చిందని మనమందరూ ఆస్వాదించవచ్చు. దయచేసి అందరూ కూడా ఈ షాపింగ్స్ అందరికీ వచ్చి మీరు షాపింగ్ చేయాలని కోరుతున్నాను. నేను స్వయంగా ఈరోజు కొన్ని షాపింగ్ చేశాను, మళ్ళీ ఇంకా ఎక్కువ షాపింగ్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. చిన్న పిల్లలు మాత్రం చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి చెప్పాలంటే మై వైఫ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. నాకు కొద్దిగా కూడా రాదు. సో కాబట్టి మై వైఫ్తో ఆమె చాలా టెక్నికల్గా డాన్స్ గురించి చెప్పాలన్నప్పుడు నాకు చెప్పడానికి ఏమి ఉండదు. కాబట్టి సో మీరు ఈరోజు చేసిన డాన్స్ని చాలా జాగ్రత్తగా నేను చూశాను. అలాగే చాలా చక్కగా మీరు చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది, అలాగే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా అయింది. బాపట్ల పట్టణంలో ఇప్పుడు దాకా నేను చూసినప్పుడు నాకు అనిపించింది మంచి కల్చర్ టాలెంట్ ఉంది, డాన్సింగ్ టాలెంట్ ఉంది, సింగింగ్ టాలెంట్ ఉంది. మీకు మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను. హ్యాపీ సండే ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తా ఉంటారు. అది త్వరలో బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేస్తాం. అంటే సండే ఈవినింగ్ ఇలాంటి ఒక మంచి లొకేషన్ మేము చూసుకొని అక్కడ వీ విల్ గివ్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్లాంటి వాళ్ళని పిలిచి డాన్సింగ్ ఉండొచ్చు, సింగింగ్ ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, అవి కూడా చేస్తూ ఒక కొత్త జిల్లా ఒక మంచి స్ఫూర్తితో, మంచి ఎనర్జీతో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. వికసిత్ భారత్ను తయారు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం వద్ద నిర్వహించారు. భారతదేశంలోని కుటుంబాలన్నీ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల సిబ్బంది, పార్టీల నాయకులు కలిసి ప్రతి 3వ శనివారం మన చుట్టూ ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మొక్కలు నాటడం, విద్యుత్ తయారు చేసుకోవటం వంటివి చేయాలన్నారు. మంచి సోర్స్ తయారు చేసుకోవాలని, ప్రపంచ దేశాలకు ఎక్కడ తగ్గకుండా ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని వ్యర్థమైన ఆంధ్రప్రదేశ్గా, విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. ప్రజలు ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని మార్చి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశాన్ని వికసిత్ భారత్, ఒక వికాసవంతమైన భారతదేశంగా తయారు చేసుకుంటాం. వికాసవంతమైన భారతదేశం అంటే వికాసవంతమైన కుటుంబాలను తయారు చేసుకోవటం. అంటే మన అందమైన మానవ జీవితాన్ని భారతదేశంలో ఆహ్లాదకరంగా ముందుకు తీసుకెళ్ళటం. దానికోసం మనం ఏం చేయాలి, మనందరం ఎలా నడుం బిగించాలి అనే ఒక కార్యక్రమంలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ అందరికీ దశ నిర్దేశం చేస్తూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆర్డీఓ గారు కానివ్వండి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కమిషనర్ గారు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ భాస్కరరావు గారు, ఎస్సీ గారు, అలాగే జన సైనికులు శివనారాయణ గారు, అలాగే మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బాబురావు గారు, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు, మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన మహిళలు, అలాగే మనం ఏర్పాటు చేసుకుని ప్రతి 3వ శనివారం ఇటు కలెక్టర్ దగ్గర నుంచి లోకల్ ప్రజాప్రతినిధుల వరకు ఉన్న డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి అందరూ కూడా మన జీవితాల్ని, మన భారతదేశాన్ని, మన చుట్టూ ఉన్న ప్రాంతాల్ని ముందుకు తీసుకెళ్ళటంలో మనం మంచి పాత్ర ఎప్పటికప్పుడు వహించాలి అని ఎప్పటికప్పుడు మనలో మనం గుర్తు చేసుకోవటమే కాకుండా ఒక్కో సెగ్మెంట్ మీద ఒక్కో రకంగా శానిటైజేషన్
గురించి, మొక్కలు నాటడం గురించి, అలాగే పొల్యూషన్ కింద వస్తుంది పవర్ సెక్టార్ కూడా. పవర్ తయారు చేయాలంటే బొగ్గు కాల్చాలి. ఎన్నో టన్నులు వాయువుని ఆకాశంలో వదిలిపెడతా ఉన్నారు. దీనివల్ల గాల్లో కార్బన్స్ ఈ ఉత్పత్తులు పెరిగిపోయి మనకి తెలవకుండానే మన ఆరోగ్యాలు, క్యాన్సర్, ఇదివరకు ఇన్ని క్యాన్సర్ లేవు, ఇలాగే ఇదివరకు ఇన్ని హార్ట్ అటాక్ లేవు. అలా ఆరోగ్యపరమైన, ఆనందపరమైన, గ్రీనరీ పరమైన మంచి సోర్స్ని మనం ఇండియాలో డెవలప్ చేసుకోవాలి అనే ఒక విధానంతో కార్యక్రమం స్వచ్ఛాంధ్ర, స్వర్ణ భారత్, వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా అంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ దేశాలతో మన దేశం కూడా పోటీ పడి 2047కి మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు నిండేదానికి మన దేశం ప్రపంచ దేశాలతో ఎక్కడా తగ్గకుండా పోటీ పడే స్థాయికి మనం ఎదగాలి. 1 లేక 2 స్థానాల్లో మన భారతదేశాన్ని నిలబడాలి. ప్రపంచ దేశాల్లో ఎంతోమంది జనాభా, ఇప్పుడు జనాభా వృద్ధి రేట్లో మనం నెంబర్ 1, వరల్డ్లో నెంబర్ 1 ఈరోజు. యువత పెరుగుతున్నారు, ఆరోగ్యాలు ఎదురకన్నా ఇప్పుడు మెరుగుపడతా ఉన్నాయి, ఆర్థికమైన స్థితిగతులు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు బాగా పనిచేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే గత ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ని ఒక వ్యర్థమైన ఆంధ్రప్రదేశ్గా, ఒక చిత్తడి ఆంధ్రప్రదేశ్గా, అవగాహన, రాజకీయపరమైన, పాలనాపరమైన అవగాహన లేనిది ప్రభుత్వం ఒక్కసారి ప్రజలు ఓటేస్తే ఒక విధ్వంసకర ఆంధ్రప్రదేశ్గా మనం చూసాం. ఒక్క ఓటుతోనే ప్రభుత్వాలను మార్చారు, ఎమ్మెల్యేలను మార్చారు. తద్వారా ప్రశ్నించే అధికారంతో ఎప్పుడైనా సరే ప్రభుత్వ నేతలు, అధినేతలు ప్రజలే అని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇంప్రూవ్ చేసి, పచ్చదాన్ని ఇంప్రూవ్ చేసి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక డిస్ట్రిక్ట్ ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ప్రతిసారి ఎవ్రీ మంత్ 3rd వీక్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో ప్రతి మీటింగ్లో మన ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేస్తూ ఉన్నారు. ఈ వారం ఎయిర్ పొల్యూషన్ గురించి ఈ కార్యక్రమాన్ని అవగాహన చేయాలనే ఉద్దేశంతో ఎయిర్ పొల్యూషన్ అనేది కొన్ని ఐటమ్స్ మీద మన ప్లాంటేషన్ ఇంప్రూవ్ చేయడం కానీ, లేకపోతే ఎనర్జీని ఇదిగా డీజిల్ కానీ, లేకపోతే డిఫరెంట్ బొగ్గు కానీ ఇటువంటి తగ్గించేసి ఆటోమేటిక్గా ఎనర్జీలో రెన్యూవబుల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ ఆఫీస్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్ యూజ్ చేయడం కూడా మనం డీజిల్ వెహికల్స్ని తగ్గించేసి ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ఈ పొల్యూషన్ అనేది కంట్రోల్ అనేది తగ్గించవచ్చు. ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు అవేర్నెస్ ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మనము ఈరోజు 2 కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఒకటి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర. ఇది మనం ప్రతి నెల కూడా 3వ శనివారం ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే దీంతో పాటుగా GST 2.4 రిఫార్మ్స్లో భాగంగా వివిధ వర్గాలకు, అంటే ఈ వర్గం ఆ వర్గం కాకుండా అటు రైతులకు, ఇటు విద్యార్థులకు, అటు పారిశ్రామికవేత్తలకు, MSME యూనిట్ల వాళ్ళకి అందరికీ కూడా GSTని తగ్గించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GST తగ్గింపు విధానం ఇటు బడుగు మధ్యతరగతి వర్గాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో క్రిందటి నెల 25వ తారీఖు నుంచి కూడా ఈ
జిఎస్టీ తగ్గించిన దానివల్ల ఈ పబ్లిక్ ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారికి చేకూరే లబ్ధి మీద మరి అవగాహన కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి ఈరోజు మనకి రెన్యూబుల్ ఎనర్జీ, అదేవిధంగా వాహనాలు కొనుగోలు వల్ల ప్రజలకు చేకూరే లబ్ధి గురించి పబ్లిక్ తెలియజేయడంలో భాగంగా కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి 2 అంశాలు. ఒకటి, మనం ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేయడం వలన మనం 2 రకాలుగా మనకు ఉపయోగం ఉంది. ఒకటి, మనం పర్యావరణానికి తోడ్పడటం పాటుగా మనకి రోడ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. పూర్తి ఎలక్ట్రికల్ వాహనాలు కనుక మనం కొనుగోలు చేసినట్టయితే, మన రాష్ట్రంలో కొనుగోలు చేసి మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మరి వీలైనంత వరకు ఈ పెట్రోల్ డీజిల్ వాహనాలకు బదులుగా ఈ బ్యాటరీ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసినట్లయితే కనుక మనము మీకు మనీ పరంగా ఉపయోగం ఉంటుంది, ఇటు సమాజానికి మనం ఉపయోగపడినట్లు అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా అట్లా బ్యాటరీ వాహనాలు కొనుగోలు చేసేదానికి సహకరించాలని, అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం తీసుకొచ్చిన ఈ పన్ను తగ్గింపు విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి, అట్లాగే ఎస్సీ ట్రాన్స్కో గారికి, కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, జనసేన నాయకులు శివనాగేశ్వరరావు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు, అధికారులు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో 2 పెట్టుకోవడం జరిగింది. అదే సాసా ప్రతి నెల మనం 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద సాసా అనే ప్రోగ్రాం కండక్ట్ చేసుకుంటున్నాము. గత జనవరి నుంచి కూడా మనం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్ తీసుకుని దాని మీద ప్రజలకు అవేర్నెస్ కలిగించుతూ ఉన్నాము. అదేవిధంగా జిఎస్టీ అనేది మనం గత 4 వారాలుగా కూడా చెప్పుకుంటున్నాము. జిఎస్టీ తగ్గించారు, దానివల్ల లాభాలు ఏంటి అనేది ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాము. ముందుగా సాసా గురించి చెప్పాలంటే ఈ నెలలో ఏం థీమ్ చెప్పారంటే క్లీన్ ఎయిర్, అంటే స్వచ్ఛమైన గాలి. స్వచ్ఛమైన గాలి వలన మనకి ఏమేంటి ఉపయోగాలు అనేది ప్రజలకు అవగాహన కల్పించమన్నారు. అయితే ప్రజలందరికీ తెలుసు స్వచ్ఛమైన గాలి వలన మనకి ఎలా ఉంటుంది అనేది. మన కలుషితం అయితే మనకి దానివల్ల ఎన్ని నష్టాలు వస్తాయనేది మీ అందరికీ తెలుసు. గాలి అంటే ఏదో ఒక గాలి పీల్చుకొని మనం జీవించటం కాదు. స్వచ్ఛమైన గాలి, పరిమళభరితమైన గాలిని, మనం కాలుష్యం లేని గాలిని మనం పీల్చుకున్నట్లయితే అది మన జీవనాన్ని కూడా అది ఒక అందంగా తయారు చేస్తుంది. కాలుష్యం అంటే మనకి వాయు కాలుష్యం అనేది, గాలిలో ఈ మధ్య గాలి అనేది నల్లగా అనేక పరిశ్రమల నుంచి వచ్చే వాటి వలన గాలి నల్లగా మారిపోవడం, కలుషితం అయిపోతూ ఉంది. అలాగే మన వాహనాల ద్వారా వచ్చే పొగలు, ఇంకా మనం చెత్తను తగలబెట్టడం వలన వచ్చే పొగలు, ఇవన్నీ కూడా గాలిని కలుషితం చేస్తూ ఉన్నాయి. అవన్నీ తగ్గించుకోవడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మొక్కలు నాటడం అనేది మనం ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక మొక్క, ప్రతి బజార్లో కూడా వీలైనన్ని మొక్కలు అవన్నీ నాటుకున్నట్లయితే వాటి నుంచి వచ్చే గాలి, ఒక మొక్క నాటినట్లయితే 100 మందికి ప్రాణవాయువుని ఇస్తుంది. అంత లాభం ఉన్న మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని అది ఎప్పుడో ఒకసారి చేసే కార్యక్రమంగా కాకుండా మనం ప్రతిరోజు కూడా అది ఒక అలవాటుగా చేసుకోవాలి. మన ఇంట్లో పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనేది ముఖ్యంగా ఉంచుకోవాలి. మనం ఉదయం లేవగానే మన ఇల్లు క్లీన్గా ఉందా లేదా అనేది మనం ఎలా చూసుకుంటూ ఉంటామో, మన పరిసరాలు కూడా క్లీన్గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకొని, పరిశుభ్రంగా లేనట్లయితే దానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి మనం నడుము కట్టుకోవాలి. మన కాలనీ వాసులు అందరూ కూడా కలిసి నడుము కట్టి ఈ కార్యక్రమాలు చేసినట్లయితే మనకి ఆరోగ్యంతో పాటు మనకి మంచి వాతావరణం, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు మన గ్రీన్ ఆంధ్ర, హరితాంధ్ర, గ్రీన్ ఆంధ్ర అంటుంటారు, అటువంటిది మనం చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛాంధ్రపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేసి విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు వాడవాడలా చేపట్టడం అభినందనీయమని ఎంపీటీసీ సభ్యులు, మాజీ సైనికుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఈరోజు కర్లపల్లెం మండలం కొత్తనందపల్లె గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం ఏదైతే నిర్దేశాలు ఇచ్చిందో ఆ ప్రభుత్వం పెద్దల జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు కొత్తనందపల్లెం గ్రామంలో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చేయాలని చెప్పి గౌరవ బాపట్ల కలెక్టర్ గారు
మరి చెప్పటం, ఆ ఆదేశాల మేరకు కర్లపల్లి మండలంలో కూడా మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు మురళీరెడ్డి గారు కూడా తూచే తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఈరోజు అక్టోబర్ 3వ శనివారం రోజున వాయు కాలుష్యం మీద మరి ఇది స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా వాయు కాలుష్యం మీద అందులో భాగంగా మొక్కలు నాటడం, కాలుష్య రహితంగా మరి గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనే విషయాల మీద మరి అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని మొక్కలు కూడా నాటి వాయు కాలుష్యాన్ని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున కాలుష్య నివారణకు, స్వర్ణ ఆంధ్రకు, స్వచ్ఛ ఆంధ్రకు మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చాలా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం. మా గ్రామంలో కూడా, కొత్తనందాపాలెం గ్రామంలో కూడా మరి స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మా పంచాయతీ సిబ్బందిని అభినందిస్తూ ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు వేగేంద్ర నరేంద్రరాజు గారి ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గంలోని కొత్తనందాపాలెంలో వాయు కాలుష్యం మీద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాపట్ల మండలంలోని కంకటపాళ్లెం గ్రామంలో గల శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుంచి కంకటపాళ్లెం అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో భిక్ష మధ్యాహ్నం, సద్ది సాయంత్రం భిక్ష కార్యక్రమాలు ప్రారంభించారు. గ్రామంలోని అయ్యప్పలు అందరూ కలిసి తమ వంతు సహాయంగా కొంత నగదును వసూలు చేసి దీక్ష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ భిక్ష కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి రాధాకృష్ణ దేవాలయంలో నిర్వహించడం పట్ల పలువురు గ్రామస్తులను అభినందిస్తున్నారు. ఇక ముందు కూడా ఈ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఈ పూజా కార్యక్రమాలు 41 రోజుల పాటు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మాతృ శిశు మరణాలు అరికట్టాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు. మాతృ శిశు మరణాల నివారణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. కాన్పుల సమయంలో తల్లులు మృతి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సందర్భంగా కలెక్టర్ అన్నారు. ప్రతి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర పరిధిలో క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అద్దంకి, వేటపాళ్లెం మండలాల్లో గడిచిన 10 నెలల్లో 3 మాతృ మరణాలు సంభవించడంపై ఆయన ఆరా తీశారు. ఓ సంఘటనపై వైద్యాధికారి, ఏఎన్ఎంలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాల బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మాతృ మరణాలు ఎలా తగ్గించగలమో అలా ప్రయత్నం చేస్తూ శ్రద్ధగా పనిచేయాలన్నారు. గర్భిణీలకు గుండె సమస్య ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్నారు. గర్భిణీ మహిళలకు 7వ నెల రాగానే గుండె పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్నారు. గర్భిణీలకు ఇచ్చే ఎన్సీబీ కార్డులను వైద్యాధికారులు నిరంతరం పరిశీలించాలన్నారు. వైద్య రంగంలో ప్రజల ప్రాణాలు రక్షించడం కీలక బాధ్యత అని వివరించారు. సమర్థవంతంగా పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, ఏపీ వివిపి పద్మావతి, డిపి హెచ్ఎన్ఓ సుగుణ, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే చిరు వ్యాపారాలు చేస్తున్న దివ్యాంగులకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్ల రామయ్య డిమాండ్ చేశారు. బాపట్ల మండలంలోని బెదుళ్లపల్లి గ్రామంలో చల్లపల్లి గోపి నూతనంగా ఏర్పాటు చేస్తున్న కిరాణా షాప్ను ఆయన ప్రారంభించారు. ఈరోజు మా మిత్రుడు గోపి వారి భార్య ఇద్దరు కలిసి కూడా పింఛన్ మీద ఆధారపడుతూ అవి చడిపోక ఈరోజు అప్పు చేసి ఇంకా కొంచెం ఉపాధి బతుకుదేరు ఇంకా ఇబ్బంది లేకుండా బతకాలనే ఉద్దేశంతో ఈరోజు కొట్టుని ఇక్కడ చిన్న కొట్టుని చిల్లర కొట్టులాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బాపట్ల మండలం ఎదురుపల్లి ఉపనగర్ కాలనీలో నాడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న తోడు అనే పథకము పేద ప్రజలకి ఇలాంటి చిరు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి ఎంతోమందికి ఉపయోగపడింది. అలాంటి పథకము ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకి అలాంటి పథకాన్ని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా మిత్రుడు గోపి ఇలాంటి వాళ్ళు చిన్న చిన్నగా ఎక్కడో అప్పు చేసి ఇలాంటి పుట్టు పెట్టుకుంటాం ఆనందం విషయమైనా ప్రభుత్వాల నుంచి కూడా సహాయం ఉంటే వాళ్ళకి తప్పకుండా ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే ఈ కోట ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, మీరు అమరావతి కట్టాను, లేకపోతే రోడ్డు వేసాను, లేకపోతే కంపెనీలు తెచ్చాము అని కాదండి.
పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను కల్పించాలి. నాడు జగనన్న పేద ప్రజలకి కావాల్సిన పార్టీలకి రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు అందరూ కూడా చేయూత పథకాలు ఎలా కల్పించారో అలాంటి పథకాలను కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మళ్ళీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా గోపి లాంటి వాళ్ళకి ఇలా చిరు వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర స్థాయిలో మా దివ్యాంగులందరూ కూడా ఈ బాపట్ల జిల్లా బాపట్ల ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా ఒక భరోసా కల్పించి జగనన్న ప్రభుత్వం ద్వారా తప్పకుండా మేము వాళ్ళకి అందరూ కూడా అండాదండగా ఉండేలాగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క వ్యాపారం ఎంతో గొప్పగా జరగాలని ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క కొత్త వ్యాపారాన్ని గోపికి భరోసా ఇచ్చి వ్యాపారానికి కావాల్సిన సహకారం ప్రజలు కల్పించాలని చెప్పి కోరుతూ గోపి భార్యకి కంగ్రాచులేషన్ చెబుతూ వ్యాపారాన్ని అభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, ఓసీ పేద వర్గాలకు అందరూ కూడా మేలు జరగాలంటే జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పి మేము కోరుకుంటూ తప్పకుండా గోపికి అన్ని విధాలుగా నేను నాతో ఉన్న నా నాయకులందరం కూడా ఎప్పుడు గోపికి అండాదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సౌరశక్తిని వాడి భవిష్యత్తు వారికి భరోసా ఇద్దామని కర్లపాళెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళెం పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్లపాళెం ఉన్నత పాఠశాల నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు, విద్యార్థులకు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మొక్కలు నాటండి, భవిష్యత్ తరాలకు భరోసానిద్దామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలు నాటినట్లయితే స్వచ్ఛమైన గాలి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఐనంపూడి శ్రీనివాసరావు, కార్యదర్శి సునీత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు, సుబ్బారెడ్డి, పంచాయతీ సిబ్బంది, ఐసిడిఎస్ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి నెల నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలులో భాగంగా ఈ యొక్క పరిసరాలు పరిశుభ్రత, అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం, ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా జరుపుతూ ఉన్నారు. ఈరోజు మన క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన గాలి కావాలంటే మనం ఏం చేయాలా? చెట్లు నాటాలా. ఆ చెట్లు నాటినప్పుడు వర్షాలు పడతాయి, అదేవిధంగా చల్లని గాలి వస్తుంది, మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ మనకి ఇస్తుంది. అదేవిధంగా వాహనాల ద్వారా వచ్చేటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఈ చెట్లు ఇస్తాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా చల్లదనం ఉంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి. కాబట్టి క్లీన్ ఎయిర్ కావాలంటే ముందుగా మొక్కలు నాటాలి, మన పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి కార్యక్రమాలన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యాలయాల్లో, ప్రతి ఆఫీసుల్లో ప్రజలందరూ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన మండలంలో కూడా 20 గ్రామ పంచాయతీల్లో ఈ సాసా కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన కర్లపాలెం మండలంలోని కర్లపాలెం గ్రామ పంచాయతీలో జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి మన మండల పరిషత్ కార్యాలయం వరకు ఇప్పటిదాకా మన స్కూల్ విద్యార్థుల ద్వారా సైకిల్ ర్యాలీ నిర్వహించాము. అదేవిధంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టాము. అదేవిధంగా ఇప్పుడు మన మండల పరిషత్ కార్యాలయం కూడా మనందరం కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపడదాం. కాబట్టి మీరందరూ కూడా చిన్నపిల్లలు మీరందరూ ఏం చేస్తారంటే ప్రతి ఇంటి దగ్గర, మీ పరిసరాల్లో, మీ ఇళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క నాటాలి. ఖచ్చితంగా నాటుతారమ్మా బాబు? మీకు తెలుసు కదా ఆక్సిజన్, ఇప్పుడు చెప్పాను కార్బన్ డైఆక్సైడ్, మనకు కావాల్సిన ఆక్సిజన్ మనకి ఇచ్చేసి అవి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. కాబట్టి దీనిలో భాగంగా వాహనాలు వాడటము తగ్గించాలి. వాహనాలు వాడటం తగ్గిస్తే కార్బన్ డైఆక్సైడ్ రాకుండా ఉంటుంది. కాబట్టి సైకిల్ తొక్కడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రాదు. వాహనాలు వాడకుండా మనకి ఆరోగ్యపరంగా కూడా సైకిల్ తొక్కడం మంచి వ్యాయామంగా ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు దాకా సైకిల్ ర్యాలీ నిర్వహించాము. కాబట్టి మనం గవర్నమెంట్ ఏవైతే మనకి నిర్ణయించి ఆ కార్యక్రమాలు చేపట్టమన్నారో ఆ కార్యక్రమాలన్నీ మనం కూడా చేపడుతున్నాము.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయ్ గారిపై దాడి చేసిన వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ బాపట్ల జిల్లా అధ్యక్షులు వందనం మాదిగ అన్నారు. కర్లపాళ్లెం రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై దాడిని ఖండిస్తూ తహసీల్దార్ షాకీర్ పాషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వందనం మాదిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్లపాళ్లెం మండల ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు కుమ్మరికుంట దాసు, మానుకొండ నాగులు, బోనాసి ఆదయ్య, గుడిపూడి డేవిడ్, గోనా పౌలు, బాపట్ల పట్టణ అధ్యక్షుడు తాళ్లూరి రాజేష్, బాపట్ల మండల ఇన్ఛార్జ్ మల్లవరపు గాంధీ సాల్మన్, గోనా అనిల్, కుమ్మరికుంట అశోక్, మానుకొండ గాంధీ, చైతన్య, గ్యాబ్రియల్, డేవిడ్, రమేష్, యేసురత్నం, వినోద్ తదితరులు పాల్గొనడం జరిగింది. కర్లపాలెం తహసీల్దార్ ఆఫీస్ వద్ద పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన జరిగి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కర్లపాలెం మండలం అటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి గణపవారం కానీ, రాజీవ్ గాంధీ కాలనీ కానీ, వివిధ ప్రాంతాల నుంచి మాదిగలందరూ హాజరవడం జరిగింది. మరి ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారి మీద ఈ నెల 7వ తారీఖున ఒక ఆగంతక న్యాయవాది అమానుషంగా అనాగరికంగా ఆయన మీద షూ వేసడం జరిగింది. సాక్షాత్తు ఒక దళిత ప్రధాన న్యాయమూర్తి మీద షూ వేసడం అంటే యావత్ దళిత జాతి మీద ఆ ఆత్మగౌరవం మీద దాడి చేయడం మేము భావిస్తూ ఉన్నాం. మరి కృష్ణమాదిగ గారు చెప్పిన విధంగా ఈ దళితులు ఈ దేశంలో ఏ స్థాయిలో ఉన్నటువంటి ఇలాంటి అవమానం ఎదుర్కోవటం ఇంకెంతకాలం అని చెప్పేసి ప్రశ్నిస్తడం జరుగుతూ ఉంది. దీన్ని వెనుకున్నటువంటి ఆ ఆగంతకుడు ఈ చర్య పాల్పడటానికి వెనుకున్నటువంటి కుట్ర కోణాలను ఛేదించాలి. అదేవిధంగా ఈ చర్యకి పాల్పడటానికి ఎవరైతే ఆ దోషి అంతటి వారైనా సరే వారి మీద ప్రస్తుతం తీసుకున్న నామమాత్ర చర్యలు కాకుండా వెంటనే దోషిని అరెస్ట్ చేసి వారి వెనుకున్న వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ బాపట్ల జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీపావళి పండుగను పెద్దవారి సమక్షంలో క్రాకర్స్ కాల్చాలని బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారి రామ సిద్ధార్థ ప్రజలకు సూచించారు. బాపట్ల అగ్నిమాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నమస్కారం అండి, నా పేరు రామ సిద్ధార్థ. నేను బాపట్ల అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్నాను. ముందుగా బాపట్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ అగ్నిమాపక శాఖ తరఫున ముందస్తు దీపావళి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం దీపావళి మీరందరూ చాలా జాగ్రత్తగా, సుఖంగా, సంతోషంగా జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ ద్వారా కోరుకుంటూ కొన్ని సూచనలు అందరికీ ఇస్తే ప్రమాదాలు అనేవి నివారించవచ్చనే ఉద్దేశంతో మీడియా ద్వారా మీకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళ సమక్షంలోనే ఈ క్రాకర్స్ కాల్చడం అనేది జరపాలి. ఇంటి లోపల, సెల్లార్ల లోపల క్రాకర్స్ కాల్చడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి పూర్తిగా ఇంటి లోపల క్లోజ్డ్ స్పేసెస్లో ఈ క్రాకర్స్ కాల్చడం అనేది పూర్తిగా నిషేధం. చేతిలో పట్టుకొని కాల్చడాలు, కాలుతో విన్యాసాలుగా కాల్చడాలు అలా చేస్తున్నట్లయితే ప్రమాదాలు జరిగే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం సంయమనంతో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గడ్డివాములు, పెట్రోల్ బంకులు మరియు ఇతర ఫైర్ తొందరగా అయ్యే ప్రదేశాల్లో బాంబులు, బాణాసంచా కాల్చకుండా కొంచెం దూరంగా ఓపెన్ ప్లేసెస్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ దీపావళి జరుపుకుంటే ఎటువంటి ప్రమాదాలకి ఆస్కారం మనం ఇవ్వలేం. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా కానీ వెంటనే ఆర్పేసేయడానికి నీళ్లు మరియు తగిన ఇసుక అవైలబుల్గా ఉంటే ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే మనం నివారించవచ్చు. ఇంకొకటి, వృద్ధులకి, చిన్నపిల్లలకి, మూగజీవాలకి ఇబ్బంది కలగకుండా మరి మోతాదుకు మించి ఎక్కువ శబ్దంతో కాకుండా తక్కువ శబ్దంతో బాణాసంచా కాల్చినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం చూసుకున్న వాళ్ళం అవుతాం. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 10 తర్వాత ఉదయం 6 లోపల బాణాసంచా కాల్చడం అనేది పూర్తిగా నిషేధించడమైంది. క్రాకర్స్ కూడా మీరు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్డ్ షాప్స్లోనే మీరు కొనుగోలు చేసినట్లయితే ఎటువంటి ప్రమాదాలకి ఆ క్రాకర్స్ వల్ల కలగకుండా కొంచెం సేఫ్గా క్రాకర్స్ అనేవి మీ దగ్గర ఉంటాయి. ఇటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ మీరందరూ మంచి సరైన బట్టలు, కాలకుండా కాటన్ బట్టలు, మంచి చెప్పులు అవి వేసుకున్నట్లయితే మన బాడీకి కూడా ఎటువంటి బర్న్ ఇంజురీస్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటామని
మా శాఖ తరపున తెలియజేసుకుంటున్నాం. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చాలా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం దీపావళి మీరందరూ జరుపుకోవాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాతృ శిశు మరణాలు అరికట్టే బాధ్యత వైద్యులపై ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఇంటి లోపల టపాసులు కాల్చి ప్రమాదాలకు గురి కావద్దు. అగ్నిమాపక శాఖ అధికారి రామ సిద్ధార్థ. భారతదేశంలోని కుటుంబాలన్నీ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బెసిటీ న్యూస్.